అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి. నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. ఆల్రెడీ మరి రెగ్యులర్‌గా మనం ప్రతి టాపిక్‌లో మనం మాట్లాడుతున్నాను. ఇది జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. ప్రైజెస్ ఎంతకు దొరుకుతున్నాయి. ప్లస్ మనకి ఈ లగ్జరీ కమ్యూనిటీలో ఆహ్, ఆహ్, అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ కూడా మనకు కొన్ని ఉన్నాయి. అవి కూడా చెప్పబోతున్నానండి. కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. మంచి లొకేషన్స్‌లో. దాని గురించి కూడా నేను మాట్లాడబోతున్నానండి. సో, మనకి అపార్ట్మెంట్స్ హై రైజ్ ఎక్కువగా మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో, వెస్ట్ పార్ట్ అనుకుంటే మనకు గుర్తొచ్చేది కోకాపేటు, కొల్లూరు కోకాపేటు, నార్సింగి, ఆహ్, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కొండాపూర్. ఇవన్నీ కొంచెం అబోవ్ హై సెగ్మెంట్ జోన్‌లోకి వస్తుందండి. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మినిమమ్ 2,00,00,000 మనం ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఎవరు 2 బీహెచ్‌కే అయితే కన్‌స్ట్రక్ట్ చేయటం లేదండి. మినిమమ్ 3 బీహెచ్‌కే అట్‌లీస్ట్ ఒక 17,000-18,000 ఎసెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో, కొండాపూర్ గానీ, గచ్చిబౌలి గానీ, కొల్లూరు గానీ, ఆహ్, నియోపోలిస్ అనుకోవచ్చు, కోకాపేట్ అనుకోవచ్చు. సో, ఇక్కడ మినిమమ్ 2,00,00,000 లేనిది ఒక చిన్న సైజ్ 3 బీహెచ్‌కే కూడా దొరకడం లేదండి. సో, అఫోర్డబుల్ లొకేషన్స్ కొన్ని ఉన్నాయండి మనకి. లైక్ నల్లగండ్ల అని చెప్పొచ్చు. నెక్స్ట్ అంటే విచ్ ఈజ్ ఇన్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వెరీ నియర్ టు ఐటీ జోన్ అని చెప్పొచ్చు. నల్లగండ్ల, లింగంపల్లి, చందానగర్, అమీన్‌పూరు, కూకట్పల్లి అండ్ మియాపూర్ అండి. ఈ లొకేషన్స్‌లో ఆహ్, హై రైజ్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయండి. ఇంకా చాలా లాంచ్ చేయబోతున్నారండి. ఈ లొకేషన్స్‌లో ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయాలంటే, ఇప్పుడు బేసిక్‌గా కామన్ మ్యాన్ ఒక 3 బీహెచ్‌కే కొనాలంటే నాకు తెలిసి ఒక 90,00,000 నుంచి 1.4, 1.5 లాక్ క్రోర్స్ వరకు పెట్టగలరండి. సో, నల్లగండ్ల ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. నల్లగండ్లలో కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొన్ని రెడీ టు మూవ్ కూడా ఉన్నాయండి. 1,50,00,000లో దొరికేస్తున్నాయి. కేటగిరీ ఏ బిల్డర్స్. అదేవిధంగా లింగంపల్లిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ రెడీ టు మూవ్ ఉన్నాయండి. కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నారండి. ఇక్కడ కూడా మనకి 1,20,00,000 నుంచి 1,50,00,000 లోపల 3 బీహెచ్‌కేస్ దొరికేస్తున్నాయి. నెక్స్ట్ మియాపూర్ అండి. ఈరోజు మియాపూరు నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత కోకాపేట రేంజ్‌కి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అన్నీ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో, మియాపూర్‌లో చాలా ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ఆ క్రౌడ్‌ని కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ కాదండి. మియాపూర్ బాచ్పల్లి రోడ్ 200 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మనకి ఫ్లైఓవర్స్ వేస్తూ వెళ్తున్నారు ట్రాఫిక్ లేకుండా. సో, మియాపూర్ కమింగ్ 4-5 ఇయర్స్‌లో మియాపూర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బాచ్పల్లి రోడ్ అంటున్నాను. సో, ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ కడుతున్నారు. ఆల్రెడీ రెడీ టు మూవ్ అంటే జనాలు ఉంటున్నారు. నాకు తెలిసి మియాపూర్ సర్కిల్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ వరకు మనకి హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. రీసెంట్‌గా మియాపూర్‌లో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు. నాకు తెలిసి 1-2 మంత్స్‌లో లాంచ్ అవుతుందండి. చాలా పెద్ద ప్రాజెక్ట్, 13 ఎకర్స్ ప్రాజెక్ట్. వాళ్ళు బేసిక్‌గా ఇది ఫేజ్ 2 అని చెప్పొచ్చు. ఫేజ్ 1 8,000, 8,500కి అమ్ముతున్నారండి. అలాంటిది వాళ్ళు ఫేజ్ 2 ఇప్పుడు 6,200కే లాంచ్ చేయబోతున్నారు. దట్ కొన్ని యూనిట్సే విత్ లోన్‌కెళ్ళేవాళ్ళు. నాట్ వన్ టైమ్ పేమెంట్ అండి. వన్ టైమ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, లోన్‌కి 6,200 అంటే ఏ కామన్ మ్యాన్ కెన్ ఎఫర్ట్. నాకు తెలిసి 1,10,00,000లో మనకి 3 బీహెచ్‌కే వచ్చేస్తుంది. మియాపూర్ సర్కిల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, డీమార్ట్ పక్కనే అనుకోవచ్చండి. అంత మంచి ప్రాజెక్టు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇంకొంచెం మియాపూర్ నుంచి ఒక 3 కిలోమీటర్, 4 కిలోమీటర్ రేడియస్‌లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి. కొన్ని కంప్లీషన్ స్టేజ్‌లోకి వచ్చాయండి. సో, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు 1,30,00,000 నుంచి అప్ టు 1,50,00,000, 1,60,00,000 వరకు మనకు 3 బీహెచ్‌కేస్ దొరికేస్తున్నాయండి. అదేవిధంగా ఈ హై రైజెస్‌లో 2 బీహెచ్‌కే కూడా కొన్ని అవైలబిలిటీస్ ఉన్నాయండి. 2 బీహెచ్‌కేలో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాకు తెలిసి ఒక 90,00,000 నుంచి 1,20,00,000 మధ్యన మనకి 2 బీహెచ్‌కేస్ దొరికేస్తున్నాయండి. సో, నెక్స్ట్ బాచ్పల్లి సిగ్నల్ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాచ్పల్లి నుంచి మియాపూర్ 5 మినిట్స్ జర్నీ అండి. బాచ్పల్లి నుంచి మల్లంపేట ఎగ్జిట్ 5 మినిట్స్ జర్నీ అండి. బాచ్పల్లి నుంచి అగైన్ మనం జేఎన్‌టీ మెట్రోకి వెళ్ళాలంటే 10 మినిట్స్ జర్నీ అండి. సో, ఇదొక సెంటర్ అవ్వబోతుందండి బాచ్పల్లి. అగైన్ ఇక్కడ నుంచి గండి మైసమ్మ కూడా మనం వెళ్ళొచ్చు. అగైన్
మల్టిపుల్ ఫ్లైఓవర్స్ వస్తున్నాయండి. సో బాచుపల్లి సరౌండింగ్ ఒక 3 కిలోమీటర్ రేడియస్లో చాలా హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు 6,500 పర్ స్క్వేర్ ఫీట్లో దొరికేస్తాయండి. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అనుకుంటే మీకు ఒక 8, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై రైజ్ అండి. ఈ టాపిక్ మనం హై రైజ్ గురించే మాట్లాడుతున్నాం. సో హై రైజ్లో ఒక 2 బిహెచ్కే కొనాలి అనుకుంటే అరౌండ్ ఒక 85 lakhs పడుతుందండి. దట్టు 75లో కూడా కొన్ని అవైలబిలిటీస్ ఉన్నాయండి. అదేవిధంగా 3 బిహెచ్కే కొనాలి బాచుపల్లి సర్కిల్లో కేటగిరీ ఏ బిల్డర్స్ హై రైజెస్లో కొనాలి అనుకుంటే మనకి రూ. 1,95,00,000, 1,20,00,000లో మంచి సైజెస్ దొరికేస్తున్నాయండి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి బాచుపల్లి రోడ్ ప్రగతి నగర్కి వెళ్ళే లొకేషన్ ఉందండి. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఈ లొకేషన్స్లో హై రైజెస్ చాలా రాబోతున్నాయండి. వీళ్ళు కూడా ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. నాకు తెలిసి 6,500, 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ హై రైజ్ కడుతున్నారు మైవెన్ టెక్నాలజీతో. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ కూడా దాదాపుగా మనకి ఒక 2 బిహెచ్కే 80 lakhs ఆ రేంజ్లో దొరికేస్తుంది. అదే 3 బిహెచ్కే కావాలంటే 1.2 crores నుంచి 1.3 crores హై రైజెస్లో దొరికేస్తున్నాయండి. 1.5 వరకు ఉన్నాయి మనకి అవైలబిలిటీ. సో ఇంకొంచెం అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ కావాలి అనుకుంటే కొంచెం ముందుకెళ్తే మనకి గండి మైసమ్ అండి. గండి మైసంలో మనకి 2 బిహెచ్కే 70-75 lakhsలో హై రైజెస్లో దొరుకుతున్నాయండి. అదేవిధంగా ఇదే గండి మైసంలో మనకి 3 బిహెచ్కే ఫ్లాట్స్ 90 lakhs నుంచి 1.1 crore కొంచెం పెద్ద సైజెస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లొకేషన్ అండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు కూకట్పల్లిలో కూడా మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనకి జేఎన్టీయు, కేపీహెచ్పి, దీనికి హార్డ్లీ 1-2 కిలోమీటర్ రేడియస్లో కొన్ని అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. జేఎన్టీయుకి అతి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా 1.5 yearలో హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతున్నారు. ప్రైస్ అయితే చాలా తక్కువ పెట్టారంటే 7,600 పర్ స్క్వేర్ ఫీట్. ఒక 2 బిహెచ్కే కొనాలంటే మనకి ₹1,00,00,000 వచ్చేస్తుందండి. అదే 3 బిహెచ్కే కొనాలి అనుకుంటే మనకి 1,40,00,000 నుంచి అప్ టు 2 crores వరకు ఉన్నాయి పెద్ద సైజ్ 4 బిహెచ్కేస్. 3 బిహెచ్కే కావాలనుకుంటే 1,40,00,000, 1,50,00,000లో దొరికేస్తున్నాయండి. ఇదే విధంగా మనకి కేపీహెచ్బి మెట్రోకి అతి దగ్గరలో హై రైజ్ కడుతున్నారండి. దాంట్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ 1.5 crore, 1.6 crores మనకి 3 బిహెచ్కే దొరుకుతున్నాయి. కానీ ఆఫర్ పెట్టారండి. ఇప్పుడు 20% పే చేయండి, 80% అట్ ద టైమ్ ఆఫ్ పొజిషన్ అని పెట్టారండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఫర్ అపార్ట్మెంట్ హై రైజ్ బయర్స్ ఇన్ దీస్ ప్రైమ్ లొకేషన్స్. సో దిస్ ఆల్ అబౌట్ అఫోర్డబుల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రవిచందన్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ కూడా ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ. ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.